రామని చెప్పండి. కుడి పక్కన ఉన్న గొర్రెలు వాళ్ళే. కుడి పక్కన ఉన్న గొర్రెలు ఎవరు? వాళ్ళే. ధవళ సింహాసనం తీర్పు రోజున కుడి ప్రక్కన గొర్రెలను, ఎడమ ప్రక్కన మేకలను వేరు చేస్తాడా? అందరిని లేపినప్పుడు, పునరుద్ధానమైనప్పుడు అందరూ లేపబడతారు. అప్పుడు మొత్తం ప్రపంచంలో అప్పటి వరకు చనిపోయిన వాళ్ళందరూ లేపబడతారు. కుడి ప్రక్కనను గొర్రెలను, ఎడమ ప్రక్కనను మేకలను పెట్టి, నా తండ్రి చేత ఆస్వాదించబడిన వారులారా లోపలికి రండి. మీరు, నేను దాహము కొనినప్పుడు మీరు నాకు నీరు ఇచ్చారు, నేను ఆకలి కొనినప్పుడు నాకు ఆహారం ఇచ్చారు, నేను వస్త్రమును ధరించుకున్నప్పుడు, వస్త్రము లేనప్పుడు, వస్త్రహీనతతో ఉన్నప్పుడు మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు, నేను చెరసాలలో ఉన్నప్పుడు మీరు నాకు వచ్చి ఆదరించారు. వాళ్ళంటే మేము ఎప్పుడు చేస్తున్నాం ప్రభు నీకంటే? ఈ చిన్నవారికి వధువు వైపు చూపిస్తూ, ఈ చిన్నవారికి ఎవరైతే చేస్తారో అది నాకు చేసినట్లే. అంటే ఈరోజు వధువుకి ఎవరు సహాయం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పునరుద్ధానం రోజున నిత్య జీవం పొందుకుంటారు. మరి వధువును ద్వేషించే వాళ్ళ పరిస్థితి ఏంటిది? క్రీస్తు భార్యను ద్వేషించే వాళ్ళను, క్రీస్తు భార్యను మోసం చేసే అబద్ధ బోధకులు ఈ మెసేజ్లా, బిలాము బోధకులు ఈ మెసేజ్లా, ఈ వర్తమానంలో బిలాము బోధకులు, డబ్బుకు అమ్ముడుపోయిన బోధకులు ఉంటారా? బిలాములు ఉంటారు ఉందా బైబిల్లో? వినబడతలే నాకు. ఉంటారా? కౌరాదాతన అభిరాములు ఉంటారా ఈ మెసేజ్లా? చెప్పండి. మృతబాణంతోటే కాదు దేవుడు మాట్లాడింది, 8వ దూత కూడా ఉన్నాడు. కొనసాగింపు పరిచర్య కూడా ఉంది తెలుసా? ఆయన తర్వాత ఫస్ట్ విలియం బ్రెన్హామ్ 7వ దూత తర్వాత ఇంకొక ఆయనతో కూడా దేవుడు మాట్లాడాడు. ఆయన తర్వాత ఇంకో ఆయనతో ఇంకో దానితో అలా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఒరే కోరావు, నీ గురించి బైబిల్లో ఉంది. మోషే తర్వాత దేవుడు మాట్లాడింది యోషువతోనే. యోషువ ప్రకటన 10. యోషువ ప్రకటన 10. ఇప్పుడు ఆ ప్రకటన 10 ఎక్కడ జరుగుతూ ఉన్నదంటే 5 రకాల పరిచర్యలో వధువులో జరుగుతూ ఉన్నది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఇది ఒక్క వ్యక్తి వర్తమానం కాదు, ఇప్పుడు అనేక సభ్యులు కలిగిన క్రీస్తు శరీర వర్తమానం ఇది. వింటున్నారా అన్నది? 1963 వరకు ఒక వ్యక్తి వర్తమానం ఇది. కానీ 1963 నుండి ఇది ఒక వ్యక్తి వర్తమానం కాదు. ఇక 1963 దాకా ఇది ఒక వ్యక్తి వర్తమానం, ఇది 7వ దూత వర్తమానం. కానీ 1963 నుండి బలిష్ఠుడు దిగొచ్చిన తర్వాత ఆమేన్, 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 ఇది అనేక సభ్యులు కలిగిన శరీరము కలిగిన వధువు. అప్పటి వరకు 7వ దూత దేవుని నోరు. కానీ 1960 తర్వాత వధువు దేవుని నోరు. వేరే ఏం పలకదు. ప్రవక్త అన్నాడు, బ్రహ్మానం అన్నాడు, పరిశుద్ధాత్మ, ప్రవక్త, పెళ్లి కుమార్తె, ఈ ముగ్గురు ఒకే దాన్ని పలుకుతాయి. పరిశుద్ధాత్మ పలికిందే ప్రవక్త పలికాడు, ప్రవక్త పలికిందే ఇప్పుడు వధువు పలుకుతుంది. ఈ ముగ్గురు ఒకే దాన్ని పలుకుతారు. పరిశుద్ధాత్మ పలికినదే ప్రవక్త పలికాడు, ప్రవక్త పలికింది ఎవరు పలుకుతారండి? మళ్ళీ వధువు దేవుని నోరంటే ఈమె కొత్తది రాదు ఈమెకు. మళ్ళీ అక్కడ తప్పిపోద్దు మీరు, అక్కడ పడద్దు మీరు అక్కడ. అగో ఇప్పుడు మనమే దేవుని నోరు కాబట్టి, దేవుడు ఇప్పుడు మన నోటి ద్వారా మాట్లాడుతున్నాడు కాబట్టి విలియం బ్రెన్హామ్ గొలవది ఎత్తబట్టి అయిపోయిందని మనకు తెలుసు, ఇది మనకు బయలుపరచబడ్డది. ఓరి పిచ్చోడా, అదే ప్రవక్త ఇప్పుడు వధువు నోరని చెప్పిన ప్రవక్తను ఏమన్నాడంటే పరిశుద్ధాత్ముడు, పెళ్లి కుమార్తె మరియు ప్రవక్త ముగ్గురు ఒకే దాన్ని పలుకుతారన్నాడు.
పరిశుద్ధాత్మ పలికినదే ప్రవక్త పలికాడు. ప్రవక్త పలికినదే ఇప్పుడు ఎవరు పలుకుతారు? మీకు అర్థమైంది నేను చెప్పింది? మళ్ళీ 8వ దూత వస్తాడు. అందుకే దేవుడు మనకు బయలుపరిచాడు. విలియం బ్రెన్నాంకి తెలియదు ఎత్తబట్టి అయిపోయిన సంగతి, 1000 ఏళ్ల పరిపాలన సంగతి ఆయనకు తెలియదు. ఎందుకంటే దేవుడు ఆయనకు బయలుపరచలేదు. ఇది ఆయన కాల బయలుపాటు కాదు, ఇది వధువు కాల బయలుపాటు. నీ లేఖనములో కుదురుతలేదు. ఎందుకు బైబిల్లో అది కుదురుతలేదు అంటే ఎక్కడ కూడా దేవుడు ప్రవక్తను కాకుండా వేరే రకంగా మాట్లాడినట్టు బైబిల్లో లేదు. అవునంటారా? ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడతాడు. మరి ఇప్పుడు దేవుడు నోరు వధువు అన్నావు కదా, అవును, ప్రవక్త వర్తమానం వచ్చి ఇప్పుడు వధువు నోట్లో పెట్టాడు. పాయింట్ అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు ప్రవక్త వర్తమానం తీసుకొచ్చి ఎవరు నోట్లో పెట్టాడు? ఆయన వధువు నోట్లో పెట్టాడు. సో ఇప్పుడు వధువు ఏం చేస్తున్నది? షీ స్టార్టెడ్ స్పీకింగ్. ఆమె పలకడం ప్రారంభించింది. ఆమె మీకు ఇంకొక మాట చెప్తాను ఇక్కడ క్లారిటీ కోసం. డూ యు నో, మీకు తెలుసా, ప్రవక్త పలికినప్పుడు జరగనివి ఇప్పుడు వధువు పలికినప్పుడు జరుగుతాయి. ఇది కొంచెం క్లిష్టమైన మాట, కానీ అర్థం చేసుకుంటారని నేను నమ్ముతాను. ఈవెన్ వీడియోలు చూసేవాళ్ళు కూడా, ఫ్యూచర్లో వీడియోలు చూసేవాళ్ళు కూడా కొత్తది పలకదామే. ప్రవక్త పలికిందే వధువు పలికితే జరుగుతుంది. ఎందుకంటే అది ప్రవక్త కాలములో ప్రవక్త పలికినా అది ప్రవక్త కాలంలో జరిగేది కాదు. అది మరి ప్రవక్త ఎందుకు పలికారు బ్రదర్? వాక్యం ప్రవక్త దగ్గరికే రావాలి కనుక. దేవుడు క్రమాన్ని తప్పిపోలేడు కదా, దేవుడు తన క్రమాన్ని తప్పిపోలేడు కదా, తాను పెట్టిన క్రమాన్ని తాను ఎప్పుడు తాకలేడు కదా. వాక్యం ఎప్పుడు ప్రవక్త దగ్గరికి వస్తుందా లేదా? ఆమోసు 3:7 ప్రవక్త దగ్గరికి. ఆమోసు 3:7 అదేనా చెప్పేది? తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. ప్రవక్త ఎందుకు పలికాడో తెలుసా? ఆమోసు 3:7 ప్రకారంగా పలకాల. కానీ ఆయన పలికినప్పుడు కాదు అది జరిగేది. అది ఇంకొకరి నోట్లోకి రావాలి. అది ఇప్పుడు అది ప్రవక్త నోటు నుండి ఇంకో నోట్లోకి రావాలి. అది వాళ్ళు పలుకుతే జరుగుతుంది. అది అదేవరో తెలుసా? మనమై ఉన్నాం. అందుకే ప్రవక్త భూమిపై నుండి వెళ్ళిపోయాడు. ఆమేన్. ఇప్పుడు రాప్చర్ ఎత్తబడతారు. ఎవరు పలుకుతే జరుగుతుంది. ఆర్భాటపు వర్తమానము ముద్రలై ఉన్నవి. ఇప్పుడు ప్రధాన దూత శబ్దం ఎవరు? ప్రవక్త పలికాడు కదా, జరగలే అక్కడ, వెళ్ళిపోయాడు ఆయన అక్కడ. మరి ఎవరు పలకాలా మాటలు? ఇప్పుడు ప్రధాన దూత శబ్దమును వధువు పలకాలి. ఇప్పుడు వధువు పలికితే ఇప్పుడు ఎత్తబడుట జరుగుతుంది. ఏంటి ఆదివారం ప్రసంగాలు? వధువు పలుకుతా ఉన్నది. ఏంటి ప్రత్యేక కూడికలు? వధువు పలుకుతా ఉన్నది. ఏంటి మీటింగ్లలో జరిగేది? వధువు పలుకుతా ఉన్నది. ఆమె పలికినప్పుడు జరిగితే రాల్సిందే. బట్ మళ్ళీ చెప్తాను వినండి, ఆమె పలికేది ఆల్రెడీ ప్రవక్త పలికింది. ఎందుకంటే వాక్యం ఎప్పుడు కూడా ఎవరి దగ్గరకు వస్తుంది? చూడండి, బలిష్ఠుని దూత దిగి వచ్చాడు. ప్రకటన 10:1-6 ప్రకటన 10:8 యోహానికి ఆ పుస్తకం ఇవ్వబడింది. తినమని చెప్పి, తినడం అంటే ఇప్పుడు నువ్వు దేవుని నూరుగా అని చెప్పాడు. ఆ పుస్తకం తినడం అంటే దేవుని నూరుగా అని చెప్పాడు. కానీ మధ్యలో ఎవరిని పెట్టాడు? ప్రకటన 10:6కి ప్రకటన 10:8కి మధ్యలో ఎవరు పెట్టాడు? ప్రకటన 10:7లో 7వ దూత వచ్చాడు. ఎందుకు 7వ దూత వచ్చాడు? ఆమోసు 3:7 ప్రకారముగా
వాక్యం ప్రవక్త దగ్గరికే రావాలా. అర్థమైందని చెప్పింది. సో ఇప్పుడు వధువు పలికేది ఏదైతుందో అది ప్రవక్త పలికింది, కానీ ప్రవక్త పలికినప్పుడు జరగలేదు, అది ర్యాప్చర్ కాలేదు, అది ఎత్తబడుట కాలేదు. కానీ ఇప్పుడు అదే ప్రవక్త పలికింది వధువు పలుకుతే ఎత్తబడుట జరుగుతుంది. కమాన్ బ్రాడ్, వధువు పలుకో. నీ పలుకాలంటే పుస్తకాన్ని తినాలా, ఈ మెసేజ్ ధ్యానించాలా, ఈ బైబిల్ని ధ్యానించాలా, ఈ పుస్తకాన్ని తినాలా. నువ్వు 7 ముద్రలను తినాలా. నువ్వు ఎందుకంటే తినకుండా పలకలేవుగా. అవునా? పలకగలవా? యోహాను తిన్న తర్వాతనే పలికాడు. దూత చేతుల్లో పుస్తకం తీసుకున్నాడా? తిన్నాడా? అది నోటికి తేనె వలె మారి ఉన్నది, కానీ కడుపుకు మాత్రము చేదుగా ఉన్నది. ఆ తర్వాత ఏమన్నారు వారు? వారం ఉంది అక్కడ బైబిల్లో. ఎవరు వాళ్ళు? ప్రకటన 10:1, ప్రకటన 10:7. అదే క్రీస్తు మరియు విలియం బ్రెన్హామ్ యోహాను వధువుతో చెప్తున్నారు, ఇప్పుడు పలుకునువిగా ర్యాప్చర్ కాబోతున్నదిగా. అందుకే ప్రవక్త ఏమన్నాడంటే, ఆ దూత వచ్చిన క్రీస్తు మరి 7వ దూత విలియం బ్రెన్హామ్ మరి పెళ్లి కుమార్తె ఒకే దాని పలుకుతారు. ఆత్మ, పెళ్లి కుమార్తె మరి ప్రవక్త ఒకే దాని పలుకుతారు. ప్రకటన 22లో కూడా ఉంది, ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నారు. వినువాడును రమ్మని చెప్పవలెను. యేసు త్వరగా రమ్ము. 22లో ఉన్నమాట. సో కొనసాగింపు పరిచర్య రాంగ్. 8వ దూత పరిచర్య రాంగ్. ఆల్రెడీ వధువే పలికే స్థాయికి వచ్చింది, 3వ ఈడుపు స్థాయికి వచ్చేసింది. పలకమైన మాట ద్వారా 10,000 ప్రపంచాలను సృజించబోతుంది ఆమె. వధువులో ఒక్క సభ్యుడు 10,000 ప్రపంచాలను సృజించే సామర్థ్యం కలిగి ఉన్నాడు. అర్థమైందని అన్నది. సో ఎవరన్నా ఇలా వచ్చానుకో, ఇది 7వ దూతకు బయలుపరచబడలేదు కానీ మనకు బయలుపరచబడ్డది. ఇట్లా చూడువాన్ని, నీకు ప్రకటన 10 తెలియదురా, నీకు అదంతా చదువు, నీకు అర్థమవుతుంది. ఎందుకంటే బలిష్ఠుడైన దూత దిగి వచ్చినప్పుడు 7వ దూత రంగంపై ఉన్నాడు. ఎందుకంటే వాక్యం ఎప్పుడు ప్రవక్త దగ్గరికే రావాలంతే. ప్రవక్త దగ్గర నుండి వధువు దగ్గరికి రావాలి. అయితే ప్రవక్త పలికినవి కొన్ని నిజంగా జరగలేదు, అది నిజం. అది ఎందుకంటే అది ఆయన పలుకుతే జరిగేది కాదు. అది అయితే ఆయన పలకాలి. ఎందుకు పలకాలంటే ఎక్కువగా మళ్ళీ నెక్స్ట్ ఒక గుంపు రాబోతున్నది. ఆ ఒరిజినల్ స్వరానికి ప్రతిధ్వని రాబోతా ఉన్నది. ఈ ప్రతిధ్వని పలుకుతే వస్తుంది అన్నమాట, జరుగుతుంది అన్నమాట. అందుకే ఇప్పుడు బ్రదబానం చెప్పినట్లుగా ఇప్పుడు ర్యాప్చర్ని పలికేది ఎవరు? కొందరు అంటారు, బ్రదబానం ఒక వర్తమానాలు నేను ఇంట్లో కూర్చొని చదువుతానా, నేను చర్చకు రాను. ఎత్తబడవు. ఎందుకు ఎత్తబడను? ప్రతిధ్వని వింటేనే ఎత్తబడతావు. ధ్వని మాత్రమే వినడం కాదు, ప్రతిధ్వని కూడా వినాలా నువ్వు. హలో హలో హలో, ధ్వనిది ప్రతిధ్వని, ధ్వనియే ప్రతిధ్వని అవుతుంది ఇక్కడ. 5 రకాల పరిచయంలో ధ్వనియే ప్రతిధ్వని అవుతున్నది ఇక్కడ. వింటున్నారా? కానీ ప్రతిధ్వని వింటేనే నువ్వు ఎత్తబడతావు. అందుకే పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వడానికి, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందడానికి దేవుడు 5 రకాల పరీక్షలు పెట్టాడని పౌలు గారు రాస్తున్నాడు. ఇప్పుడు సంపూర్ణత అవ్వడానికే
దేవుడు ఇప్పుడు 5 రకాల పరిచయల ద్వారా ఒరిజినల్ 7వ సంఘ కాలము యొక్క ప్రవక్త, వర్తమానికుడు, అపోస్తుడైన విలియం బ్రెన్హామ్ స్వరం, ఒరిజినల్ స్వరానికి ప్రతిధ్వనిగా వీళ్ళు పలుకుతున్నారు. దానివల్ల ఇప్పుడు వధువు సంపూర్ణలు అవుతున్నాయి. దేవుడు మీ కళ్ళు తెరుచును గాక. కాబట్టి ఇప్పుడు 5 రకాల పరిచయం లేకుండా నువ్వు సంపూర్ణ అవుతావా? 5 రకాల పరిచయం లేకుండా నువ్వు ఇప్పుడు పరిశుద్ధులు సంపూర్ణులు అవుతారా? క్రీస్తు శరీరం క్షేమమృతి చెందుతుందా? కుదరదు. నేను ఇంట్లో కూర్చొని క్యాసెట్ వేసుకొని నేను రాను, సత్తావు. అదే ప్రవక్త తీర్పు రోజున నిలబడి నువ్వు విన్న స్వరము ఆ ప్రవక్తనే నీతో అంటాడు, ఒరేయ్ ఎందుకురా నా నామాన్ని చెడగొట్టినావు? నేను చెప్పలేదారా 5 రకాల పరిచయలు ఉన్నాయని? నేను చెప్పలేదా ఇవన్నీ ధ్వని ప్రతిధ్వనులు ఉన్నాయని? వింటున్నారా? మై ఫ్రెండ్స్, నా స్నేహితులారా, నా మాట వినండి. ఈరోజు నువ్వు 5 రకాల పరిచయం ఎందుకు వినాలంటే ఆమె పలుకుతో ఎత్తబడే జరగబోతున్నది. ఆర్భాటపు వర్తమానం 7 ముద్రలు, కానీ ప్రధాన దూత శబ్దం వధువు. చెప్పాను ఎత్తబడిన వర్తమానంలో ప్రవక్త చెప్పింది చెప్పానా? నేను ఆల్రెడీ బోధించాను నేను దాని మీద. సో ఇప్పుడు పలకాల్సింది ఎవరు? ఇప్పుడు ర్యాప్చర్ని పలికేది ఎవరు? ఇప్పుడు ఎత్తబడుటను పలికేది ఎవరు? ఇప్పుడు ప్రవక్త పలికాడు, అదే ఇప్పుడు ఎవరు పలకాల? ప్రతిధ్వని వధువు పలకాల. పాయింట్ అర్థమైందా? అందుకే ఇప్పుడు 5 రకాల పరీక్షలు అవసరం. చర్చ్కి రావడం అవసరం, చర్చ్లో ఒక మెంబర్గా ఉండడం అవసరం. పరిశుద్ధాత్మతో నింపబడి ఎత్తబడి విశ్వాసముతో నడిపించుటకు నియమించబడిన పాస్టర్ కింద ఒక గొర్రెగా నువ్వు ఉండడం అవసరం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నీ కుటుంబం అలాంటి పాస్టర్ కింద పెంచబడడం అవసరం. నువ్వు ఎత్తబడాలంటే ఇదంతా అవసరం. మనకు టీచర్స్ ఉండడం అవసరం. వాక్యాన్ని విఫులీకరించి చక్కగా బోర్డు పైన గీసి చూపించే వాళ్ళు అవసరం. సువార్థికులు అవసరం, పాస్టర్లు అవసరం, అపోస్తులు సంఘాలను స్థాపించే అపోస్తులు అవసరం. అర్థమైన వాళ్ళందరూ రామని. ఎందుకు ఇవన్నీ ఏం చేస్తాయి? ఈ 5 రకాల పరిచర్యలు సంఘాన్ని సంపూర్ణతలోనికి, క్షేమాభివృద్ధిలోనికి నడిపించడానికి. మళ్ళీ చెప్తున్నా, వీళ్ళకు సపరేట్ వర్తమానం ఉండదు. వీళ్ళు పలికే వర్తమానము ప్రత్యేకమైనది కాదు. అంటే వీళ్ళకేదో దేవుని వాక్యం వచ్చి మాకు ప్రత్యక్షమైంది, ఇది 7వ దూతకు తెలియదు అనే ప్రత్యక్షతలు కావు ఇవి. ప్రవక్తదే వీళ్ళకు వస్తుంది. కానీ ప్రవక్త పలికినప్పుడు జరగంది, వీళ్ళు పలికినప్పుడు జరగడానికే దేవుడు పెట్టాడు దాన్ని. మోషే చెప్పాడు పాలు తేనెలు ప్రవహించే దేశం కోసం, కానీ దాన్ని తీసుకెళ్లాల్సింది ఎవరు? పాలు తేనెలు ప్రవహించే దేశం గురించి వెళ్ళి మోషే పలికాడు, కానీ దాన్ని తీసుకెళ్లాల్సింది ఎవరు? అక్కడ. దట్స్ రైట్. మోషే కాలంలో జరగదు, అది యోషువ కాలంలోనే జరగాల. ఇది కూడా అంతే అన్నమాట. అర్థమైందా నేను చెప్పింది? అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. అందుకే నువ్వు ఒరిజినల్ స్వరము వినాలి, దాని ఎక్కువ కూడా వినాలి. అసలైన స్వరము వినాల నువ్వు, దాని ప్రతిధ్వని కూడా వినాల నువ్వు. నేను ఉట్టి అసలైన స్వరం వింటాను, నాకు ప్రతిధ్వని వద్దు అయితే ఎత్తబడుట లేదు. ఎందుకంటే ఇప్పుడు కాదు ఆయన పలికేది, ఇప్పుడు ప్రవక్త ఉండి పలకడు ఇక్కడ. మరి ఎవరు పలుకుతారో ఎత్తబడ్డ గురించి? వధువు, పెళ్లి కుమార్తె పలుకుతుంది. దేవుడు నోరెవరు? ఇప్పుడు పెళ్లి కుమార్తె. ఇప్పుడు 3వ ఇడుపు పరిచయం ఎవరికి ఇవ్వబడింది? ప్రవక్తకి ఇచ్చిన అదే పరిచయం ఇప్పుడు ఎవరికి ఇవ్వబడింది? హలో, అర్థమైందా నేను చెప్పింది? చెప్పాను కదా, ప్రవక్త ఎప్పుడు సంఘానికి సూచన అయి ఉన్నాడు. ప్రవక్తకు జరిగిందే వధువు కూడా జరుగుతుంది. ప్రవక్తకు జరిగింది, ఇప్పుడు ఎవరికి జరగాల?
ప్రవక్త పలికితే సృజించబడింది. ఇప్పుడు ఎవరు పలికితే సృజించబడుతుంది? ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రవక్త పలికితే చనిపోయిన చేప తిరిగి లేచింది. ఇప్పుడు ఎవరు పలికితే చనిపోయిన చేప తిరిగి లేస్తుంది మళ్ళీ. దట్స్ రైట్. ప్రవక్తకు జరిగిందే మనకు జరగాల, వేరే జరగదు మళ్ళీ. అదే కార్యాలు, అదే పలకబడిన మాట ప్రచర్య, అదే వాక్యం. వధువు కలుగుంటుంది, వధువు పలుకుతుంది. కొందరు ఎట్లా అయిపోయారు తెలుసా? ఇది వన్ మ్యాన్స్ మెసేజ్, ఒక వ్యక్తి వర్తమానం. అది అక్కడనే అయిపోయింది, 65లోనే అయిపోయింది. ఇక ఆ తర్వాత దేవుడు మాట్లాడతలేడు, మాట్లాడుతున్నాడు. ఆ ఒక వ్యక్తి వర్తమానాన్నే దేవుడు తీసి 5 రకాల పరీక్షలకు ఇచ్చి అనేక సభ్యులు కలిగిన క్రీస్తు శరీర వర్తమానముగా పెట్టాడు. ఇప్పుడు అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. నేను ముగిస్తున్నాను. అర్థమైంది అందరికీ? సో ఇప్పుడు 1,44,000 మంది దానియేలు 70 వారం చివరి అర్ధవారంలో హతసాక్షులు అవుతారు. వారి లెక్క 5వ ముద్ర ప్రకారంగా పూర్తి కావాలి. ఓకేనా? వాళ్ళు 1000 పరిపాలనలో పునరుద్ధానంలో లేస్తారు. వాళ్ళ కోసం వచ్చిన 2 ప్రవక్తలు కూడా హతసాక్షులు అవుతారు. వాళ్ళు వెంటనే 3.5 రోజులకే పునరుద్ధానంలో వెళ్ళిపోతారు, ఆరోహణమవుతారు. అదే శ్రమల కాలంలో ఇటు అన్ని జనులలో విడవబడిన సంఘం, బుద్ధి లేని కన్యకలు పాపముల నిమిత్తము శ్రమలు అనుభవిస్తుంది. శుద్ధీకరణ, పాపముల శుద్ధీకరణ కోసం శ్రమలు అనుభవించి చనిపోతుంది. కానీ ఈమె ఎప్పుడు లేపబడుతుంది? 2వ పునరుద్ధానం లేదా ధవల సింహాసనం తీర్పు అందరితో పాటు. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? ప్రభుచితమైతే నెక్స్ట్ వీక్ దీంట్లోనే ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. వీఆర్ గోయింగ్ టు సమ్ డీప్, ఇంకా డీప్కి వెళ్తాం వచ్చే వారం. కొన్ని నేను తవ్వి మీకు చూపించగోరుతానా, సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి. ఇంకా మనం దానియేలు 70వ వారంలోని లెక్కలకు పోలేదు. ఇంకా మనం పోదాం, ఎటు పోం, ఖచ్చితంగా వెళ్దాం. ఆ లెక్కలన్నీ చూడాలి మనం. హల్లెలూయా, లార్డ్ విల్లింగ్. ప్రభుచితం మీద ఆ లెక్కలన్నీ మనం చూస్తాం. దేవుడు సాయం చేస్తాడు మనకు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు లేచి నిలబడి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉండండి. 2 చేతులు పైకెత్తి, ఓ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, మహాశ్రమంలో నుండి వస్తున్న వధువుని నేనే అని ఇప్పుడు ఒక భర్తగా నిన్ను నేను అంగీకరించినందున నీ భార్యగా గుర్తింపు పొందడానికి నీ శ్రమలలో నేను పాలిభాగస్తురాలను అవుతున్నాను. నీ నిందలలో నేను పాలిభాగస్తురాలను అవుతున్నాను. నీ కష్టాలలో నేను పాలిభాగస్తురాలను అవుతున్నాను అని దేవునికి సమర్పించుకో, దేవుడికి అర్పించుకో. ప్లీజ్ ఎవ్రీబడి, అందరూ కూడా అలా దేవునికి సమర్పించుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూడాలి. అందరూ కూడా, ఓ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్స్. నీ మాటలను బట్టి నీకు వందనాలు ప్రభువా. నేను ఇప్పుడు నీకోసం నిందలు అనుభవించాలా, నీకోసం నేను శ్రమలు అనుభవించాలి, నీకోసం నేను అన్నీ విడిచిపెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఆ రోజు పేతురు చెప్పినట్లుగా మేము తండ్రిని, తల్లిని, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, భూములను, ఆస్తులను, వ్యాపారములను ప్రభువా నీ నిమిత్తం అన్నీ విడిచిపెట్టుకున్నామన్నప్పుడు నువ్వు చెప్పావు ప్రభువా, ఇదిగో ఆ పునరుద్ధానము దినము రోజున, ప్రపంచ పునర్జనము రోజున వీటిని మీరు 100 మరలా పొందుకుంటారు, నిత్య జీవము మీకు ఇవ్వబడుతుంది అంటున్నావు. నిత్య జీవంతో పాటు ఇవన్నీ మీకు 100 ఇవ్వబడతాయి అన్నావు. నీ భార్యగా మేము ఇవన్నీ పొందుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ విడిచిపెట్టాలి. ఇప్పుడు ఇవన్నీ ప్రభువా మేము నీ భార్యగా ఉండడం విడిచిపెట్టాలి. అన్నీ వదిలిపెట్టుకొని నీతో హత్తుకోవాలా, మేము నీతో ఏకం కావాలా, నీ వాక్యముతో ఏకం కావాలి. నువ్వు భర్తవంటే వాక్యమై ఉన్నావు. ఇప్పుడు నువ్వు మాకు వాక్యమై ఉన్నావు ప్రభువా. నీ వాక్యముతో మేము ఇప్పుడు ఏకం కావాలి. ఇప్పుడు వి వాంట్ టు బికమ్ వన్. నీ వాక్యముతో మేము ఇప్పుడు ఏకంగా కోరుతున్నాం ప్రభువా అని చెప్పు. నువ్వు విడిచిపెట్టుకోవాలి అన్నీ.
ఈ లోకాశలను విడిచిపెట్టుకోవాలి, ఈ తల్లిదండ్రులను విడిచిపెట్టుకోవాలి, నీ అన్నదమ్ములను విడిచిపెట్టుకోవాలి, అన్నీ విడిచిపెట్టుకోవాలి. నువ్వు నీ నువ్వు నీవు నీవు నీ యొక్క వాక్యముతో, నీ భర్త అయిన వాక్యముతో నువ్వు ఏకం కావాలి. యు హావ్ టు బికమ్ వన్. నువ్వు ఏకం కావాలి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దేవునికి సమర్పించుకో ఈ రోజున, దేవుడికి అర్పించుకో ఈ రోజున. ఓ ప్రభువా, పూర్తిగా నన్ను నేను నీకు అర్పించుకుంటున్నాను. నీ వాక్యానికి పూర్తిగా నేను సమర్పించుకుంటున్నాను. నీతో నేను ఏకమవ్వగోరుతున్నాను, నీతో నేను జీవించగోరుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. మనమందరం కలిసి ఒక చిన్న ఆరాధన చేద్దాం, ఒక పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. నాతో నీవు, నీతో నేను ఒకటై ఉన్నాం ప్రభువా అని దేవుని మనం ఆరాధిద్దాం. ఆయన మనకు భర్తే ఉన్నాడు. వాక్యమే మన భర్త. వాక్యముతో మనం ఇప్పుడు ఏకం కావాలి. సమర్పించుకో దేవుడికి. థ్యాంక్ యూ జీసస్. నీకే ఆరాధనా, గ్లోరీ లార్డ్. నీకే నా హృదయార్పణ. ప్రతి ఒక్కరు నీకే ఆరాధనా, నీకే నా హృదయార్పణ. నాతో నీవు, నీతో నేను ఒకటై ఉన్నాము. వెళ్ళిపోమేసయ్యా. నాతో నీవు, నీతో నేను ఒకటై ఉన్నాము. వెళ్ళిపోమేసయ్యా. నా దేవ నీవే కదా, నా దేవ నీవే కదా. నన్ను నడిపే దైవమా, నన్ను నడిపే దైవమా. నీకే ఆరాధనా, నీకే నా హృదయార్పణ. నీకే ఆరాధనా, నీకే నా హృదయార్పణ.
ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. తండ్రి, నీ వాక్యము మాకు చాలా ప్రియమైనది. అది మా నోటికి తేనె వలె మధురముగా ఉన్నది ప్రభువా.
అది మా జీవకు ఎంతో అవసరమై ఉన్నది ప్రభువా. మేము దాన్ని ఎంతో ఆశిస్తున్నాం. మేము నీ వాక్యము నిమిత్తం మేము ఆకలి కొంటున్నాం, మేము దాము కొంటున్నాం. మేము ఎందుకంటే ప్రభువా మా గూర్చిన ప్రణాళిక అంతయు దాంట్లో పెట్టి ఉన్నావు. మేము ఎవరమో అది మాకు బయలుపరుస్తున్నది. మేము ఎందుకు ఇక్కడ ఉన్నామో మాకు బయలుపరుస్తున్నది. మేము ఎందుకు ఈరోజు నీ కోసము శ్రమలు అనుభవిస్తున్నామో మాకు బయలుపరుస్తున్నది. ప్రభువా మేము నీ భార్య ప్రభువా, నీ భార్యగా మేము ఉన్నాం గనుక నీ నామము నిమిత్తం మేము నిందలు అనుభవించాల్సిందే. నీ నామము నిమిత్తం మేము శ్రమలు అనుభవించాల్సిందే. నీ నామము నిమిత్తము మేము దెబ్బలు తినాల్సిందే ప్రభువా. నీ నామము నిమిత్తము మేము ఇవన్నీ పొందుకోవాలి. ఎందుకంటే నీ నామాన్ని ఇప్పుడు మాపైన పెట్టావు, నీ నామమును మాపైన పెట్టావు. నీవే స్వయముగా నీ గుడారమును మాపైన కప్పావు. ఓ దేవా, స్వయముగా నీ గుడారాన్ని మాపైన కప్పావు ప్రభువా. మేము నీ పిల్లలమై ఉన్నాం. మేము నీ వధువు అయి ఉన్నాం. మేము నీ పెళ్లి భార్య అయి ఉన్నాం. మేము నిజంగా ఈరోజు అందుకే మేము ఇవన్నీ పొందుకుంటున్నాం ప్రభువా. ఇంకా మా కృపనివ్వు. ఇంకను మీ కొరకు మేము జీవించే అవకాశం ఇవ్వు. భూమిపైన నీ కొరకు అవమానాలు, నిందలు, శ్రమలు, కష్టాలు, బాధలు ఇవన్నీ పొందుకునే భాగ్యము దయచేయి ప్రభువా. లేఖనములో ఒక దగ్గర చెప్పినట్లుగా క్రీస్తు శరీరములో శ్రమపడెను, దానినే మీరు ఇప్పుడు ఒక ఆయుధముగా మీ ఆత్మలకు ధరించుకొనుడి అన్నాడు. నీవు శరీరములో శ్రమపడినదే మేము ఇప్పుడు ఒక ఆయుధముగా మా ఆత్మలకు ధరించుకోవాలంటున్నాడు. అవును ప్రభా, మేము అలా ధరించుకునే కృపను మాకు దయచేయి. ఎందుకంటే మేము నీ భార్య. నీ నిందలలో మేము కూడా పాల్గొనాలి, నీ శ్రమలలో మేము కూడా పాల్గొనాలి, నీ కష్టాలలో మేము కూడా పాల్గొనాలి, నీ అవమానములలో మేము కూడా పాల్గొనాలి. అందుకే నా నామము నిమిత్తము సమస్త జనులు మిమ్మల్ని దూషించి, ద్వేషించి, అసహించి మిమ్మల్ని శ్రమల పాలు చేస్తున్నప్పుడు మీరు దుఃఖపడకుండా సంతోషపడుడి అన్నావు. పరలోకములో మీ ఫలం అధికమగు అన్నావు ప్రభువా. ఎందుకంటే నువ్వు మా భర్తవు కనుకనే అవన్నీ మేము పొందుకోవాలి. ఇక్కడ దేవా, నీ పిల్లలకు ఈ విషయాలు అర్థమవునట్లు చేయి. తప్పకుండా నీ వధువుకి అర్థమైతే నమ్ముతున్నా. ఎంతమంది అయితే ప్రభువా ఈ వర్తమానాలు సీడీలలో అలా ఇంటర్నెట్లో ఇలా నానా రకాలుగా చూస్తున్నారో, వింటున్నారో, వాళ్ళకు నీ వాక్య ప్రత్యక్షత వచ్చును కాక. నేను చెప్పినది ప్రవక్త చెప్పిందే, నువ్వు ప్రవక్త ద్వారా పలికిందే కాబట్టి దానిని వాళ్ళు గ్రహించుదురు కాక. నువ్వు తప్పకుండా సాయం చేయమని నీకు పూర్తిగా సమర్పించుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.